సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'మెగా అల్లు' ఫైట్‌లో బన్నీనే గెలిచేసాడంటూ నెటిజన్స్‌లు పోస్టులు పెడుతున్నారు సార్. అంటే 'గేమ్ చేంజర్' మూవీ టాక్ చూసాక వాళ్ళు కామెంట్స్ అన్నీ కూడా చేసేస్తున్నారు. ఈ రేస్‌లో ఇక బన్నీదే విజయం. కనీసం 'గేమ్ చేంజర్', 'పుష్ప 2' రికార్డుల దరిదాపుల్లో కూడా రాదు అన్నట్టుగా పోస్టులైతే ఇప్పటి నుంచే పెట్టడం చూస్తున్నాం సార్. మరి ఈ ఎక్సైట్‌మెంట్‌ని వాళ్ళ ఎక్సైట్‌మెంట్‌ని ఏ విధంగా చూస్తారంటారు సార్ మీరు? అంటే బన్నీ అలాగే చరణ్ వీళ్ళిద్దరూ కూడా హ్మ్. హీరోలు. ఓహ్! వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం ఉందా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే, హ్మ్. ఇద్దరు హీరోలుగానే చూడాల్సుంటుంది. ఇద్దరు హీరోల మధ్య, ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఖచ్చితంగా స్పర్ధ ఉంటుంది. హ్మ్. స్పర్ధ వేరు, వైరం వేరు. వైరం గాదు ఇది. స్పర్ధ మాత్రమే. ఓకే. వృత్తిపరమైనటువంటి స్పర్ధ అనివార్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఒకే ఏరియాలో ఉన్నారు కాబట్టి ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవటాలు ఉండవు ఇక్కడ. తండ్రి కొడుకుల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా తన సినిమా ఎక్కువ చెయ్యాలి అని తండ్రి కోరుకుంటాడు. అది సహజం. కాబట్టి ఈ పరిస్థితుల్లో అభిమానులు ఇలా రియాక్ట్ అవ్వడం తప్పేం కాదు. నిజానికి 'గేమ్ చేంజర్' టాక్ చాలా ఇబ్బంది పెట్టింది. అందరినీ ఇబ్బంది పెట్టింది. నిర్మాతని, బయ్యర్స్‌ని అందరినీ ఇబ్బంది పెట్టింది ఆ సినిమా. సినిమాలో ఒక పద్ధతి లేకుండా నడిచింది. స్క్రీన్ ప్లే ఆర్డర్ లేదు దానికి. ఏది ఎందుకొస్తోందో, ఎందుకు ఆ సంఘటన నిష్క్రమిస్తోందో క్లారిటీలు లేవు. అలాగే గందరగోళం ఉంది తప్ప ఒక ఏకసూత్రత లేదు ఆ సినిమాలో అనే మాట చాలా ఓపెన్‌గానే బయటకొచ్చినటువంటి ప్రేక్షకులందరూ ముక్త కంఠంతో మాట్లాడేశారు. హ్మ్. ఇది వాంటెడ్‌గానే చేస్తున్నారు. కొంతమంది ఎవరో టాక్ బ్యాడ్ చేయటానికి, సినిమాని బ్యాడ్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు గానీ ఇవేవీ కరెక్ట్ కాదు. థియేటర్‌లో నుంచి వచ్చినటువంటి ఏ ప్రేక్షకుడికి కూడా సినిమా మమ్మల్ని అలరించింది అనేటువంటి అభిప్రాయం అయితే కలిగి లేరు. ఓకే. ప్రతి ఒక్కరూ నెగెటివ్‌గానే మాట్లాడారు తప్ప పాజిటివ్ టోన్ చాలా తక్కువ. హ్మ్. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఫస్ట్ డే కలెక్షన్స్ అనే పేరుతో రకరకాల ఫిగర్స్ రివీల్ చేస్తున్నారు. రివీల్ చేస్తూ 350 దాకా వెళ్ళిపోతుంది సెకండ్ డే కలెక్షన్స్‌తో కలిపి అని ఒక చోట, కలపకుండా అది 350 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అని ఇంకో చోట, ఇలా రకరకాల ఫిగర్స్ సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది కూడా సినిమా మీద ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నమే. ఎన్ని చేసినప్పటికీ మౌత్ పబ్లిసిటీయే సినిమాని నిలబెడుతుంది ఈ రోజుకి. అలాగే సోషల్ మీడియాలో ఆ సినిమా మీద రకరకాలుగా ట్రోల్స్ జరుగుతున్నాయి. అది కూడా ఇండివిడ్యువల్స్ నుంచి జరుగుతున్నాయి. మూక ట్రోలింగ్ వేరు, ఇండివిడ్యువల్ ట్రోలింగ్ వేరు. ఇండివిడ్యువల్ ట్రోలింగ్ నడుస్తోంది తప్ప మూక ట్రోలింగ్స్ లేవు. ఓకే. అల్లు అర్జున్ అభిమానులు పెడుతున్నటువంటి పోస్టులు కూడా అలాగే పెడుతున్నారు తప్ప వాళ్ళు ఒక కమ్యూనిటీ బేస్డ్‌గా వెళ్ళటం లేదు. అంటే ఇక్కడ ఈ పోటీలో 'పుష్పకి', 'గేమ్ చేంజర్' ఇమ్మీడియేట్‌గా రిలీజ్ అయింది ఇది. ఆ సినిమా తర్వాత రిలీజ్ అయింది. రెండోది పాన్ ఇండియా సినిమాలు అనేటువంటి ఒక జానర్‌లో ఉన్నారు వాళ్ళు. ఆ ఏరియాలో రిలీజ్ అయినటువంటి ఇమ్మీడియేట్ సినిమా ఇదే, ఓకే. 'పుష్ప' తర్వాత. హ్మ్. సో అనివార్యంగా కంపారిజన్ వస్తుంది. ఆ కంపారిజన్‌లో వాళ్ళ హీరో సినిమా బెటర్‌గా ఉంది అని వాళ్ళు ఆనందంగా జబ్బలు చరుచుకోవటం అనేది అసహజమేం కాదు. అది సహజమైనటువంటి పరిణామమే. హ్మ్. ఇద్దరు హీరోల మధ్య, అంటే ఇద్దరు హీరో అభిమానుల మధ్య స్పర్ధ ఉండటం అనేది ఈ రోజున కొత్తగా చూడట్లేదు మనం. మొదటి నుంచి ఉన్నది. అన్నదమ్ములు కాకపోయినప్పటికీ కృష్ణ, శోభన్ బాబు సినిమాల మధ్య ఆ స్పర్ధ ఉండేది. రామారావు, నాగేశ్వరరావు సినిమాల మధ్యలో ఆ స్పర్ధ ఉండేది. అంత మాత్రం చేత ఈ స్పర్ధ నడుస్తుండగానే వాళ్ళు దాదాపు 15 సినిమాలు కలిసి నటించారు. హ్మ్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్. బయట అభిమానుల మధ్య ఘర్షణలు జరుగుతున్న సమయంలోనే. కాబట్టి ఇది బయట జరిగే స్పర్ధ, వాళ్ళ రిలేషన్‌కి దానికి సంబంధం లేదు. అయితే దీన్ని పట్టుకెళ్ళి అల్లు, మెగా ఫ్యామిలీస్ మధ్య వైరంగా మారుస్తున్నారు. ఇది ఎక్కడ ఎక్స్‌ట్రీమ్‌కి ఎడుతుందో అనే ఉద్దేశంతోనే 'పుష్పని' వాళ్ళు పెంచి, అంటే కొత్త కొన్ని సన్నివేశాలు మళ్ళీ కలిపి చెయ్యాలి అని అనుకున్నారు, కొత్తగా జనాల్ని ఆకట్టుకోవడానికి. అదేదో 'సర్దార్ పాపారాయుడు' సినిమా దాదాపు సద్దినోత్సవం అయిపోయిన తర్వాత జ్యోతిలక్ష్మి పాట యాడ్ చేసినట్టు అలా జరుగుతాయి కొన్ని సందర్భాల్లో. కొన్ని అలా దాచిపెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఏదో సమయంలో అవి బయట పెడుతూ ఉంటారు. నిజానికి 'గేమ్ చేంజర్' కూడా అలా ఫ్రిడ్జ్‌లో పెట్టినటువంటి ఒక పాట ఉంది. అది లేదా అని అడుగుతున్నారు జనాలు ఇప్పుడు.
ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తారేమో చూడాలి. అయితే ఈ ఈ గొడవ ఈ పుష్పని పెంచి రిలీజ్ చేయటం వాంటెడ్గా గేమ్ చేంజర్ని బ్యాడ్ చేయడానికి అవుతుందేమో అనే ఉద్దేశంతోనే దాన్ని 17వ తారీఖుకి పోస్ట్పోన్ చేసుకున్నారు వాళ్ళు వాంటెడ్గానే. కారణం ఏమిటి అంటే అనవసరమైనటువంటి వివాదాన్ని రేపినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో నిర్మాతల్ని కన్విన్స్ చేసి అల్లు అరవింద్ గారే అటు నడిపాడు దాన్ని. 17వ తారీఖుకి స్థిరీకరణ జరుగుతుంది. ఈ ఫెస్టివల్కి రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాల స్థిరీకరణ జరిగిన తర్వాత 2 డేస్ గ్యాప్ ఇచ్చి అప్పుడు మనం చేద్దాము. అప్పటికి ఇది 1 వీక్ దాటుతుంది గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ ఫస్ట్ వీకే మనం ఇబ్బంది పెట్టామనే మాట మనకొద్దు, అది కరెక్ట్ కాదు, సాంప్రదాయం కూడా కాదు అనే ఉద్దేశంతో ఆయన వెనక్కి జరిపాడు కానీ. ఓకే. కాబట్టి వాళ్ళు అంత పద్ధతిగా వ్యవహరిస్తున్నారు దీని పట్ల, గేమ్ చేంజర్ సినిమా పట్ల. అందుకని వాంటెడ్గా ఇది బ్యాడ్ చేయడం కోసం చేస్తున్నటువంటి ట్రోల్ అనుకోనక్కర్లేదు. ట్రోల్ కాదు, నిజానికి వాళ్ళ అభిప్రాయ ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు. ఆ అభిప్రాయ ప్రకటనలు సహజంగానే జరుగుతున్నాయి తప్ప ఎక్కడా ఇబ్బందికరంగా లేదు. ఓకే. వాళ్ళ సినిమా బెటర్ కలెక్షన్స్ ఉన్నాయి, అది వాస్తవం కూడా. అది ఓపెనింగ్స్ వెరీ ఫస్ట్ డే 9:30 షో నుంచి ఇది కనిపించింది వేవ్. చాలా క్లియర్గా 9:30కి జనాలందరూ థియేటర్ల ముందు మోహరించిన పద్ధతి చూస్తేనే పుష్ప ఫేవర్ ఉంది సమాజంలో, పుష్ప వైబ్ ఉంది అనేటువంటి విషయం విజిబుల్గా ఉంది. అప్పుడు ఎవరిని తీసుకెళ్ళినా అలా థియేటర్ వైపు చూసి చెప్పేసే పరిస్థితి ఉంది. కానీ గేమ్ చేంజర్కి ఆ పరిస్థితి కనిపించాల. వెరీ ఫస్ట్ డే మార్నింగ్ షోస్కి తప్ప మిగిలిన ఏ షోకి కూడా ఇక్కడి నుంచి జనాల ఊపు కనిపించలేదు. అది కూడా ఊపు కనిపించింది కూడా చాలా పరిమిత ప్రాంతాల్లో మాత్రమే. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక 7-8 సెంటర్లో మాత్రమే హడావిడి కనిపించింది, కానీ మిగిలిందంతా చాలా ప్లెయిన్గా ఉంది. చిరంజీవి గారి అబ్బాయి సినిమా, శంకర్ సినిమా, వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నటువంటి సినిమా, ఇవేవి కూడా ఆడియన్స్ని థియేటర్ల వైపు పరుగులు పెట్టించలేదు. కానీ పుష్ప పరుగులు పెట్టించగలిగాడు. అది నిర్మోహమాటంగా అంగీకరించి తీరాల్సినటువంటి విషయం. అదేదో మా సినిమాని బ్యాడ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారని వీళ్ళు మాట్లాడటం, దాంతోపాటు ఒక అభిప్రాయం, కొంతమంది వాంటెడ్గానే ఇబ్బంది పెడుతున్నారు సినిమాని అని. చిరంజీవి గారు నిన్న ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ నైట్ ఒక ట్వీట్ చేశాడు ఈ టీంని అభినందిస్తూ ట్వీట్ చేస్తూ పర్టికులర్గా అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ ప్రదర్శించిన నటనని ఆయన పొగుడుతూ చేసినటువంటి ట్వీట్ కూడా ప్రమోషన్లో భాగంగానే మాట్లాడుతున్నారు ఇప్పుడు బయట ప్రపంచం. అంటే తన అభిమానుల్ని అలర్ట్ చేసి వాళ్ళని థియేటర్ల వైపు పంపించడం కోసం ఆయన వాంటెడ్గానే ట్వీట్ చేశాడు. అక్కడ పరిస్థితి బాలేదు కాబట్టి ఏదో మేరకు సరి చేయడానికి చిరంజీవి గారు రంగంలోకి దిగాడు అనే ఇండికేషన్ ఇవ్వడం కోసం ఆ ట్వీట్ చేశాడు అనేది చాలామంది మాట్లాడేస్తున్నారు. ఆల్రెడీ మొదలైపోయింది ఆ వేవ్. అయితే అదేం లేదు, కొడుకుని జస్ట్ అభినందించడం కోసమే అని దానికి ఏదో తేనె పూసే ప్రయత్నం కూడా జరుగుతోంది రెండో వైపు నుంచి. అంటే ఈ పరిస్థితి వచ్చిందంటేనే ఆ సినిమా పరిస్థితి ఏమిటి థియేటర్లలో అనేది అర్థమవుతుంది. సెకండ్ డే కూడా పెద్ద హడావిడి లేదు ఆ సినిమాకి. థర్డ్ డే అంటే రేపు కొన్ని స్క్రీన్స్ వెళ్ళిపోతున్నాయి డాకు మహారాజ్కి. ఒకవేళ దానికి టాక్ పికప్ అయితే ఇది మరికొంత డౌన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇలా నెమ్మదిగా దీని డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది నిన్నటి నుంచే, నిన్న మధ్యాహ్నం నుంచే మొదలైపోయింది ఈ డౌన్ఫాల్ అనేది. కాబట్టి ఇంకా దాన్ని ఏం చేసినా పెరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు దాన్ని పోటీగా మాట్లాడటము, ఇది మా రికార్డుల దరిదాపులకి రాదు అని చెప్పుకోవటము వాళ్ళకే అక్కర్లేదు. అది నిన్నటి వరకే హడావిడి. ఈరోజు ఎవరు మాట్లాడరు. ఇక్కడి నుంచి ప్యాసివ్గా ఉంటారు, అందరూ మౌనంగా ఉంటారు. ఇప్పుడు అందరి దృష్టి ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయి ఉంది డాకు మహారాజ్ వైపు. ఒక విచిత్రమైన గందరగోళ పరిస్థితి ఏంటంటే ప్రతి సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు అవి బాగున్నాయా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఆడియన్స్ విపరీతంగా అటువైపు పోటెత్తుతారు. ఫెస్టివల్ సీజన్ ప్రత్యేకత అది. విచిత్రంగా గేమ్ చేంజర్కి ఆ హడావిడి కనిపించట్లేదు బుకింగుల దగ్గర, డాకు మహారాజుకి కూడా కనిపించట్లేదు. ఓకే. డాకు మహారాజుకి కూడా సస్యశ్యామలంగానే ఉంది యాప్ అంతా కూడా. అంటే ఏం జరుగుతుంది, ఈ సినిమాలు ఏమాత్రం ప్రభావం వేయట్లేదా జనం మీద, సంక్రాంతి తెలుగు సినిమాకి ఎలాంటి అనుభూతి మిగల్చబోతోంది అనేది భయం వేస్తోంది.
గేమ్ చేంజర్ అయిపోయింది దాని పరిస్థితి, గేమ్ ఓవర్ అనేసారు అందరూ. ఇప్పుడు డాకు మహారాజ్ పరిస్థితి ఏంటి అనేది ఆందోళనకరం. ఓకే. రేపు అందుకనే వాళ్ళు బెనిఫిట్ షోస్ ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టుకోకుండా, అంటే ఇక్కడ టాక్ అక్కడికి ఎక్స్చేంజ్ అవ్వడం లాంటి కార్యక్రమాలను అవాయిడ్ చేయడం కోసం వాళ్ళు అన్ని చోట్ల 8 o'clock షో పెట్టారు. 8 నుంచి షోస్ మొదలవుతున్నాయి. ఒకవేళ టాక్ హైక్ అయితే నెక్స్ట్ డే మేబీ ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చి 6 o'clock షో వేస్తారేమో చూడాలి. ఓకే. 7 నుంచి మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి వీళ్ళకి. మరి 7 నుంచి వేస్తారా అనేది చూడాలి తప్ప ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేదు ఆ సినిమాకి. అది కండిషన్ సంక్రాంతికి. అందరి చూపు ప్రస్తుతానికైతే సంక్రాంతికి వస్తున్న మీద ఉంది. ఓకే. కానీ దానికి కూడా ఒక వేవ్ కనబట్టలేదు. మరి దీపావళికి కనిపించినటువంటి ఒక